So, what's up, everybody? Welcome to my first ever vlog on my YouTube channel. సో ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ప్రోషిఫ్టర్ 250 అనే నేమ్తో అందరికి తెలిసే ఉంటుంది. సో ఐఎమ్ స్టార్టింగ్ అండ్ న్యూ యూట్యూబ్ ఛానల్. సో ఎట్లయితే ఇన్స్టాగ్రామ్లో మీరు నాకైతే సపోర్ట్ చేసిల్లో సేమ్ అట్లనే యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. సో దిస్ విల్ బీ మై ఇంట్రడక్షన్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో నా వ్లాగింగ్ స్టైల్ కానీ, నేను మీకు వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ కానీ ఎట్లా చేస్తున్నానో ఒకసారి మీరు నా వే ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యూ ఎట్లుందో చూసి విని మీరు నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఏ చేంజెస్ చేసుకుంటే వ్లాగ్స్ బాగా వస్తాయి, ఏ చేంజెస్ చేసుకుంటే మీకు ఇంకా అర్థమవుతాయి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫ్రమ్ నెక్స్ట్ వీడియోస్ నేను అవన్నీ చేంజెస్ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా వ్లాగ్స్ చేస్తా. సో ఇన్ కేస్ ఈ వ్లాగ్లో ఏదైనా మిస్టేక్స్ కానీ ఏదైనా ఉంటే మాత్రం ఏమనుకోకండి. నెక్స్ట్ వ్లాగ్ నుండి అవన్నీ సెట్ చేసేసుకుందాం. సో ప్రాపర్ యూట్యూబ్ సెటప్ కూడా లేదు మన దగ్గర. గోప్రో కానీ అదన్నా ఇన్స్టా 360 అవన్నీ. సో అవి కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో కొనేద్దాం. ఇన్ కేస్ ఈ వ్లాగ్లో మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మాత్రం మనం యూట్యూబ్ కూడా ప్రాపర్గా స్టార్ట్ చేద్దాం. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎంత కన్సిస్టెంట్గా ఉన్నామో అందరికి తెలుసు. సో అట్లనే యూట్యూబ్లో కూడా ఉందాము. సో బేసిక్గా ఈ వ్లాగ్ ఏంది అని అంటే వై యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఓకే కదా, మళ్ళీ యూట్యూబ్ ఎందుకు అని అంటే ఇన్స్టాగ్రామ్లో ఎంత కష్టపడ్డా ఎంత ఏం చేసినా మనకు ఒక్క రూపాయి కూడా వచ్చేది ఉండదు. ఇన్స్టాగ్రామ్ ఎట్లాగో ఓకే సక్సెస్ఫుల్, యూట్యూబ్లో కూడా అట్లనే కావాలి అని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో మన యూట్యూబ్ ఛానల్లో ఏమేమి ఉంటాయి అని అంటే మోస్ట్లీ మన యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, లేకపోతే బైక్ రివ్యూస్ కానీ, ఏదైనా కొత్త బైక్స్ లాంచ్ అయినా కానీ, టెస్ట్ రైడ్స్ అయినా, ఓవరాల్ బైక్ రివ్యూ, పర్ఫార్మెన్స్, అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తా. నో క్రింజ్ స్టఫ్, నో చాపరీ స్టఫ్, ఓన్లీ డీసెంట్ అండ్ మంచి క్వాలిటీ మోటో వ్లాగింగ్ కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో. సో మీ అందరికి తెలుసు మన క్వాలిటీ కంటెంట్ ఎట్లుంటుందో ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. సేమ్ అట్లాంటిదే లాంగ్ వీడియోస్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో కూడా, సో యూట్యూబ్లో కూడా వస్తుంది ఇప్పటి నుండి. సో ఇది మన ఫస్ట్ వ్లాగు. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కాబట్టి ఐ హ్యావ్ టు సే సమ్ గుడ్ థింగ్స్ టు మై ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో ఏంది అని అంటే, మీరు ఇన్ కేస్ బైక్ కొనేది ఉంటే మాత్రం, మీకు బైక్ ఉంటే మాత్రం మీరు ప్రాపర్ గేర్స్ మీద కొంచెం మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏదో 500-600 హెల్మెట్స్ కొనేసి చలాన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయకండి. నా రిక్వెస్ట్ అనుకోండి ఇది. ప్లీజ్ డూ వియర్ హెల్మెట్స్ అండ్ ప్రాపర్ సేఫ్టీ గేర్స్ వైల్ రైడింగ్. బికాస్ ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. లైఫ్ వాల్యూ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్, మీరైతే ఖచ్చితంగా ఈ గేర్స్ అని వేసుకోవాలి. సో హెల్మెట్ విషయానికి వస్తే మాత్రం మీరు, నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు బండి కొనే ఆలోచన ఉంటే మాత్రం బండి కంటే ముందే మీరు హెల్మెట్ అయితే పక్కా తీసుకోవాల్సి ఉంటుంది. హెల్మెట్ అంటే 500-600 హెల్మెట్ కాదు, మంచి హెల్మెట్. ఐఎస్ఐ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఐఎస్ఐ. అట్లీస్ట్ ఈసీ అండ్ డాట్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్ అయితే తీసుకోండి. దోస్ హెల్మెట్స్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ అనమాట. సో ఈసీ అండ్ డాట్ ఏంటి అంటే, ఇవి యూరోపియన్ అండ్ అమెరికన్ సేఫ్టీ స్టాండర్డ్ టెస్టింగ్. ఇది వాళ్ళు చాలా క్రాష్ టెస్ట్ చేస్తారు ఒక హెల్మెట్ పైన బిఫోర్ లాంచింగ్ ఇన్ టు మార్కెట్. సో అవన్నీ టెస్ట్ని హెల్మెట్ పాస్ అయితేనే రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీరు క్రాష్ అయితే, ఈసీ అండ్ డాట్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్ పెట్టుకొని క్రాష్ అయితే మాత్రం మీ హెడ్కి ఎలాంటి ఇంజురీ కాదు. దట్స్ 100% ష్యూర్ అనమాట. అట్లాంటి హెల్మెట్స్ కొనుక్కోండి మీరు, ఈసీ అండ్ డాట్ ఉండేటట్టు చూసుకోండి. సో నేను చెప్పేది అయితే ఒకటే, ఇదే నా ఫాలోవర్స్కి, మీరు ఖచ్చితంగా హెల్మెట్స్ ఇవన్నీ వేసుకొని బండి నడపండి. అండ్ పబ్లిక్లో కూడా ఎట్లాంటి స్టంట్స్ చేయకండి. ఏది చేసినా కానీ ప్రైవేట్ ప్లేసెస్లో చేయండి. దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మంచి కంటెంట్తో ఇంకా ముందు మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ యువర్ ప్రోషిఫ్టర్ 250. అండ్ ఛానల్ నేమ్ కూడా ఆలోచిస్తున్నా ఏం పెట్టాలి అని. సో ఇన్ కేస్ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకైతే ఒక ఛానల్ నేమ్ సజెషన్ ఇవ్వండి. సో యాక్చువల్లీ నేను ప్రోషిఫ్టర్ 250 అనే పెడదాం అనుకున్నా, బట్
ఇన్స్టాగ్రామ్ నేమ్ వద్దు యూట్యూబ్కి అని చెప్పేసి ఆలోచిస్తున్నా. సో నా పేరే పెడదామని అనుకుంటున్నా, పవన్ మాచర్ల అని. సో కామెంట్ చేయండి అది కూడా. లెట్స్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.